సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలో ప్రతి పాఠశాలలో ఫీజు బోర్డు ఏర్పాటు చేయాలని డిఓ గారి దృష్టికి తీసుకుపోయడం జరిగింది. అలాగే ప్రతి పాఠశాలలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అలానే పాఠ్య పుస్తకాలు కొనాలని కొన్ని పాఠశాలలు డిమాండ్ చేయడం జరుగుతుంది. దానిపైన డిఓ గారికి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డిఓ గారు సుధా మేము వీటి మీద చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా అని మేము చెప్పడం జరిగింది. దానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిఓ గారికి కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏ పాఠశాలలో కానీ పాఠ్య పుస్తకాలు అమ్మితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద అవసరమైతే సీల్ చేసి రికగ్నిషన్ రద్దు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోకపోవడం, వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో పాఠ్య పుస్తకాలు